నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్. నేను ప్రెసెంట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం అనుకున్నట్లుగా రాజకీయ ప్రభావం అనేది ప్రతిసారి రియల్ ఎస్టేట్ మీద ఉంటుందా, ఉండదా? దీనిపై మరింత సమాచారము, మరింత అప్డేట్స్ ని లేటెస్ట్ రియల్ ఎస్టేట్ మీద జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ని మనతో పాటు అందించడానికి మనతో పాటు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ సురేంద్ర గారు ఉన్నారు. సురేంద్ర గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అరుణ్ గారు. సో ఫాస్ట్లీ మీ గురించి నేను విన్నాను, పేపర్ బాయ్ నుంచి ప్రెసెంట్ ఇప్పుడు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ వరకు. హౌ ఇట్ పాసిబుల్ సార్? అసలు రియల్ ఎస్టేట్ రంగంలో ఇంత సాధ్యమవుతుందా? ఎస్, ఆబ్వియస్లీ మనము చాలా ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు చూసినాం. పేపర్ బాయ్ హ్యాస్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో వై కాంట్ వి సి? ప్రతిదీ పాసిబులే. 2002లో 150 రూపీస్కి పర్ మంత్కు వర్క్ చేసిన సందర్భం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఒక 2 ఇయర్స్ హిందూలో, అంటే పేపర్ బాయ్గా స్టార్ట్ అయిన జర్నీ ప్రమోషన్ వర్క్ గా, అట్ ద సేమ్ టైం టీమ్ లీడర్ గా, అట్ ద సేమ్ పేపర్ బాయ్ నుంచి ప్రమోషన్ టు టీమ్ లీడర్ టు మేనేజర్. సో సేల్స్ అండ్ ఈవెంట్స్ రిలేటెడ్ గానే R&D డిపార్ట్మెంట్ లో వర్క్ చేసాం టైమ్స్ ఆఫ్ ఇండియాలో. సో అక్కడ స్టార్ట్ అయిన సాటర్డే సండే హాలిడేని ఎందుకు మనం వేస్ట్ చేయాలి? సో వై డోంట్ వి గో ఇన్ టు ది రియల్ ఎస్టేట్ అన్న ఆలోచన వచ్చింది. ఎందుకు పేపర్ బాయ్ విషయం తీసుకురావాల్సి వచ్చిందంటే, అబ్జర్వేషన్ క్రియేట్స్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ లైఫ్. సో ఎవరి ఇంటికి వెళ్ళినా, సార్ మీరు ఏం చేసి గొప్పలేరు, సార్ మీరు ఏం బిజినెస్లో మీరు సక్సెస్ అయ్యారు, ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టారని అడగడం నేర్చుకున్నాను నేను అప్పటి నుంచి. అంటే క్యూరియాసిటీ, నోయింగ్ ద థింగ్స్. సో దాంట్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రతి గొప్పల వెనకాల, మేము రిచ్ అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ వెనకాల రియల్ ఎస్టేట్ పాత్ర ఎంతో ఉంది అన్న విషయం తెలుసుకొని, దాని నుంచి నేను కూడా రియల్ ఎస్టేట్కి ఎందుకు ఎంట్రీ కాకూడదని ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎంట్రీ అయ్యాము. 2020-21లో జాబ్ కూడా రిజైన్ చేసి కంప్లీట్ రియల్ ఎస్టేట్లోనే ఉన్నాం. దట్టు ఒక 2000 టీమ్ హ్యాండిల్ చేస్తూ ప్రస్తుతానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ని లీడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నాం. రైట్, మీరు మార్కెటింగ్ ఫీల్డ్ కి రావాలి అనుకున్న స్టూడెంట్స్ కూడా ట్రైన్ చేస్తున్నట్టు నేను విన్నాను. దాదాపు మీరు 2000 మెంబర్స్ వరకు కూడా ట్రైన్ చేశారంట. అప్కమింగ్ ఇంకెంత మంది ఉన్నారు? నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు అవుతుంది? అసలు ఈ ఫీల్డ్ లో మార్కెటింగ్ కి ట్రైనింగ్ కూడా ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. ఎస్, ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ సిస్టంలో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఒక సింగిల్ పారాగ్రాఫ్ కూడా ఎక్కడ మెన్షన్ చేయరు. సో మనకు లైఫ్లో అందరికంటే ఎక్కువ అక్కర వచ్చి అన్నిటికంటే ముఖ్యమైనది రియల్ ఎస్టేట్. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ కావాలి, ప్రతి ఒక్కరికి అవసరానికి మార్టిగేజ్ చేస్తానికి లోన్ కోసం ష్యూరిటీ కావాలి. మళ్ళీ అవన్నీ ప్రాపర్టీ కోసమే కదా. సో రియల్ ఎస్టేట్లో మేము ట్రైనింగ్ ఎట్లా ఇస్తామంటే, వేరే ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉండొచ్చు, ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు న్యూనే కదా. సో యూ డోంట్ నో ఎనీథింగ్. దానికి ఎట్లా ప్రాపర్గా మనం ఎడ్యుకేట్ చేయాలి అన్న ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ అని ఒకటి స్టార్ట్ చేసినాం. దాంట్లో ఒక ట్రిపుల్ ఈ కోర్స్ ఇస్తూ, వాళ్ళకు ప్రాపర్ మార్కెట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తూ, వాళ్ళు ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలని బెటర్మెంట్గా చూపిస్తూ, సో వాళ్ళు ఎట్లా ఎంటర్టైన్ కావాలని కూడా మనం వాళ్ళకు చెప్పడానికి, అంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ నాట్ ఫ్రమ్ ది కంపెనీ, ఇండివిజువల్గా ఒక 270 ఎగ్జిక్యూటివ్స్ని మేము ఇంటర్నేషనల్ ట్రిప్స్ తీసుకెళ్ళాం. మలేషియా, దుబాయ్, ఇండోనేషియా. ఎస్, బేస్డ్ ఆన్ దే టార్గెట్. వాళ్ళు ఎవరిని ఫ్రీగా తీసుకెళ్ళామండి. ఎవరన్నా ఏది ఫ్రీగా ఇస్తున్నా కానీ ఏది రాదు. బట్ యూ హ్యావ్ టు ఈదర్ పే అటెన్షన్, యూ హ్యావ్ టు వర్క్ విత్ ద టీమ్, దెన్ యూ గెట్ ద రిజల్ట్. సో దట్ ఈస్ ద రీజన్ ట్రైనింగ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ స్టిల్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. మనం ఏం ఫీజు తీసుకొని అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్పడానికి ఏముండదు. ఎప్పుడు ఆపర్చునిటీస్ మనకు ఉంటే కనుక వచ్చిన ప్రతి ఒక్కరు, ఈవెన్ దే ఆర్ ఇన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న గ్రేటర్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా సాయశక్తుల ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఇది నిరంతరం ప్రక్రియ, ఆగిపోవడానికి అవకాశమే లేదు. అట్లీస్ట్ మా తరఫున ఒక 10,000 మంది కోటీశ్వర్లను చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం మేమంతా. సార్, ఇప్పుడు ఈ మార్కెటింగ్ రంగంలో ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలంటే ఏమన్నా 3 సూచనలు, సలహాలు ఏమన్నా ఉన్నాయా? Obviously there are a number of key factors to get the success, but basic 3 things ఏంటంటే, 3 factors of success is, for my perception, the first one is leadership, serving leadership. ఏదో కూర్చొని ఆర్డర్ చేస్తే, టీమ్ బిల్డ్ చేస్తే, నాకు సేల్స్ టీమ్ చేస్తే నాకు బెనిఫిట్ వస్తుంది అనేది కాదు. సో యూ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. అంటే వాళ్ళ టీమ్కి సర్వ్ చేయాలి, కస్టమర్కి సర్వ్ చేయాలి. సో యూ ఆల్వేస్ బీ రెడీ విత్ ఆల్ ది టైమ్. ఏ రోజు నాకు అలసట వచ్చింది, నేను అలసిపోయాను, చెప్పలేకపోతున్నా, ఎన్నిసార్లు చెప్పాలని ఆలోచన లేకుండా బీ ఏ లీడర్ ఇన్ ఆల్ ది టైమ్. అన్నీ బాగున్నప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి.
కానీ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడే ఈ మైండ్ సెట్ లీడర్షిప్ లెక్క ఉందనుకోండి, ఆబ్వియస్లీ గెట్ ద సక్సెస్. ద సెకండ్ థింగ్ వచ్చేసి కీ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ ఈజ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్లో స్పీచ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో మీరు చెప్పే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఒక క్లారిటీగా పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వగలిగి కొంచెం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పగలిగితే డెఫినెట్గా మార్కెటింగ్ రంగంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ ఈజ్ ద వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన సక్సెస్లో. సో నాకు 100 కంపెనీలు తెలుసు, నేను 100 రకాల ప్రాపర్టీస్ అమ్ముతాను, పొలం అమ్ముతాను, ప్లాట్లు అమ్ముతాను, ఫ్లాట్లు అమ్ముతాను, విల్లాస్ అమ్ముతాను, ప్రపంచంలో ఉన్నాయని నేనే అమ్ముతా అంటే ఏది సక్సెస్ కాలేం. నేనేం చెప్తానంటే మీరు 100 రకాల పనులు చేసే కంటే కూడా ఒకే పనిని 100 రకాలుగా చేయగలిగి 100 కంపెనీలో మార్కెటింగ్ చేసే కంటే కూడా ఒకే కంపెనీలో 100 ప్లాట్లు అమ్మాలన్న గోల్ పెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఓన్లీ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఆల్సో. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా మంది కూడా సక్సెస్ అనేది అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే అదృష్టం కూడా ఉండాలి. బట్ ఇక్కడ మన మార్కెట్ ఫీల్డ్కి వచ్చేసరికి కామన్ మ్యాన్ కరోడుపతి అవ్వడానికి ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక మార్గంగా మనం ఎంచుకోవచ్చు. ఎస్, ఆబ్వియస్లీ దర్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద వే. కామన్ మ్యాన్ కరోడుపతి కావడానికి రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ ద గుడ్ ప్లాట్ఫామ్. ఈదర్ నా దగ్గర డబ్బులు లేవు, నేను పెట్టుబడి పెట్టను అంటే మార్కెటింగ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. వితౌట్ ఈ భూమి మీద బ్రతుకుతూ భూమితో నాకేం పని అంటే భగవంతుడు కూడా వచ్చి మనల్ని బాగు పెట్టలేడు. ఎందుకంటే కోటీశ్వర్లు అందరూ కూడా భూమి ఉన్న వాళ్ళే కదా. ఈ రోజు సంపాదించుకున్న ఫ్యామిలీస్ అందరూ కూడా భూమి కొన్న వాళ్ళే కదా. మన దగ్గర డబ్బులు లేవంటే చేయడానికి మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయంటే కొనడానికి ప్లాట్లు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. కనుక రియల్ ఎస్టేట్, వితౌట్ రియల్ ఎస్టేట్ నో ఫ్యామిలీ హ్యాస్ బికమ్ రిచ్ ఇన్ దిస్ యూనివర్స్. దట్ ఈస్ ఓన్లీ అల్టిమేట్. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోకి రావాలి, కొత్తగా మేము సక్సెస్ అవ్వాలి అంటే అసలు ఎలాంటి కంపెనీస్ మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి? బేసిక్ ఏంటంటే వివిధ రకాల కంపెనీలు ఏదో చిన్న చిత్క కంపెనీ చూస్ చేసుకుందాం. మన లైఫ్ ఎంతో మన గోల్ పెద్దగా ఉండి మీకులా కావాలన్న అంబిషన్ తో మేము ఇక్కడికి వస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏదో చిన్న కంపెనీలో సహజ సిద్ధంగా ఉన్న నార్మల్ కంపెనీ చూస్ చేసుకోవడం వల్ల అవి ట్రైన్ సరిగా ఇవ్వకపోవచ్చు, లేదంటే మమ్మల్ని తీర్చిదిద్దే క్రమం అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మేము వచ్చేసరికి ఎలాంటి కంపెనీ చూస్ చేసుకోవాలి, హౌ టు బికమ్ సక్సెస్? ఎస్, సో చాలా మంది ఈ క్వశ్చన్ వేస్తారు వరుణ్ గారు. సో నేను కంపెనీలో జాయిన్ అవుతున్నాను, రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదించనగానే వచ్చాను, కానీ నేను ఫెయిల్ అయినా. బట్ బిఫోర్ క్లెయిమింగ్ ఆన్ సమ్వన్, బిఫోర్ క్వశ్చనింగ్ ఆన్ సమ్వన్, బిఫోర్ కంప్లైనింగ్ ఆన్ సమ్వన్, బట్ వన్ సింపుల్ థింగ్ ఈజ్, మీరు రియల్ ఎస్టేట్లోకి కొత్తగా ఎంట్రీ కావాలంటే చెక్ ద కంపెనీ హిస్టరీ. ప్రపంచం చేతుల్లోనే ఉంది కదా, గూగుల్. జస్ట్ వాట్ ఆర్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ దిస్ హైదరాబాద్, సో వాట్ ఆర్ ద బెస్ట్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. మనం దాన్ని వెతుక్కొని పర్సనల్గా విజిట్ చేసి ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ తోటి ఒక 4 రోజులు జర్నీ చేస్తే ఆబ్వియస్లీ తెలుస్తుంది. బట్ ఇంకొక విషయం, కంపెనీ బాగున్నా, ప్లాట్లు బాగున్నా, కస్టమర్లు బాగుపడుతున్నా ఫెయిల్ అవుతున్నాము అంటే నాకు ఎక్కువ కమిషన్ కావాలని మార్కెటింగ్ పర్సన్ వెళ్ళినప్పుడు మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఎనీ మార్కెటింగ్ పర్సన్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్ పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నా. నాకు కమిషన్ ఎక్కువ కావాలి అనే కంపెనీకి వెళ్తే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. నాకు సేల్స్ ఎక్కువ కావాలి అనే కంపెనీకి వెళ్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా స్వలాభం కోసం పనిచేసిన వాళ్ళు సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు. కస్టమర్ లాభమే మీ లక్ష్యంగా పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో డూ సర్చ్ ఫర్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. మై నెంబర్ స్క్రోలింగ్ ఆన్ ది స్క్రీన్. ప్లీజ్ డూ కాంటాక్ట్. అంటే ఇన్ని సంవత్సరాలు ఒక రియల్ ఎక్స్పర్ట్ గా హైదరాబాద్ లో బెస్ట్ కంపెనీస్ అంటే మీరు ఏం చెప్తారు? ఎన్ని ఉండి మనకు హైదరాబాద్ లో బెస్ట్ కంపెనీస్ అంటే? నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మనకు హైదరాబాద్లో. బట్ బెస్ట్ కంపెనీస్ అంటే డిపెండ్స్. సార్ మనము ఓపెన్ ప్లాటింగ్ రిలేటెడ్గా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, అపార్ట్మెంట్ రిలేటెడ్గా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, విల్లా ప్రాజెక్ట్ రిలేటెడ్గా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. సో బట్ వేర్ యూ వాంట్ టు ఎంటర్ అంటే బేసిక్గా బెస్ట్ కంపెనీ కంటే కూడా హయ్యర్ సెల్లింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుందంటే ఓపెన్ ప్లాట్లో ఉంటుంది. మీరు ఇల్లు కొనుక్కున్నారు ఆల్రెడీ, మళ్ళీ ఇల్లు ఎందుకు కొంటారు? మీరు మహా అయితే కొంటే ఇంకొకటి కొంటారు. మన ప్లాట్ అయితే 10 కొనే అవకాశం ఉంది. అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఆల్రెడీ, ఇంకొకటి అయితే కొనరు కదా ఇన్వెస్ట్మెంట్ లేక.
ఇల్లు ఒకటే కొంటాం లేదా 2 కొంటాం, ప్లాట్లు 10 కూడా కొనే అవకాశం ఉంది ఒక ఫ్యామిలీ. సో ఎక్కువ మార్కెట్ ఎక్కడుందో ఆ కంపెనీస్లోకి వెళ్ళి ఆ సెగ్మెంట్లో మీరు వర్క్ చేస్తే సక్సెస్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందని నా సూచన. రైట్. కమింగ్ టు ద పాయింట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ ప్రెసెంట్ హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి? దాదాపు ఒక పక్క చూసాము రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పడిపోతుంది లేదు రియల్ ఎస్టేట్ అన్నారు. మరొక పక్క చూస్తే హైయెస్ట్ హిస్టరీ 175 కోట్లు 1 ఎకరాకి. ఏంటి అసలు ప్రెసెంట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉందండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఎనీ సిచ్యువేషన్ మార్కెట్లో జరిగిందంటే డైరెక్ట్ అటాక్ టు ది రియల్ ఎస్టేట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాం. సో గత మీరు 10 years హిస్టరీ తీసుకుంటే 2014లో తెలంగాణ వచ్చింది, రియల్ ఎస్టేట్ వచ్చింది అన్నారు. మరి ఆ రోజు రేట్లు ఈ రోజు ఉన్నాయా? కనీసం 5 to 6 times హయ్యర్గా ఉన్నాయి మనకు. 2016లో నోట్ బ్యాన్ అయినప్పుడు పెద్ద నోట్లు రద్దు అయినాయి, ప్లాట్లు ఎవరు కొంటారన్నారు. కానీ బ్యాంకులు ఎవరు డబ్బు తీసుకోకపోతే మళ్ళీ ప్లాట్ల దగ్గరికి వచ్చినాయి పైసలని. ప్రతి ఒక్కరూ అవసరం లేకున్నా 2-3 ఎక్కువ కొన్నారు, వాళ్ళకు ఒక 2-3 కోట్ల లాభం వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ప్రాణాలు పోతుంటే ప్లాట్లు ఎవరు కొంటారన్నారు. కానీ కరోనా వచ్చినప్పుడే కదా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక ప్లాట్ ఉండాలి అని చెప్పి కరోనా వస్తే టెనెంట్ని బయటికి పంపించడము, అండ్ కరోనా వచ్చి చనిపోయిన టెనెంట్ని కాలనీ కట్టలడ్డం పెట్టి రానియకుండడం. సో మనం అవేర్నెస్ వచ్చి ఇంకెక్కువ కొనడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఆ రోజున్న రేటు కూడా ఈ రోజు లేదు కదా. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు మారిపోయినాయి అంటే, తగ్గిపోయినాయి అంటే, మనకు 42 crores ఎకరం ఉన్న రాయదుర్గంలో హైయెస్ట్ అనుకున్నాం మనం, బట్ 100 crores పోయింది. అది మర్చిపోయే లోపే 177 crores పోయింది. మరి బిలో 100 వెళ్ళాలి కదా తగ్గాలంటే. మరి తగ్గింది అనుకుందామా, పెరిగింది అనుకుందామా? సో వాస్తవాన్ని తెలుసుకొని ముందుకెళ్తే ఇన్వెస్టర్స్కి కొంచెం ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలు కాకుండా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, డాక్యుమెంట్ చెక్ చేయండి. ఆల్మోస్ట్ మొన్న కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే 8400 సిరీస్ వచ్చింది. అంటే 1 yearలో 8000 డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయినాయి కదా. మరి రియల్ ఎస్టేట్ లేదని ఎట్లా చెప్తాం? సో ద ఫ్యాక్ట్ ఈస్ ఇది ఆల్వేస్ అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోదు, అది పడగొట్టాలనే అవకాశం కూడా ఎవరికి లేదు, ఆ ఛాన్స్ కూడా రాదు, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. బేసిక్ ఏంటంటే రాజకీయాల ప్రభావం అనేది ఈ రెండింటి మీద డెఫినెట్లీ గా ఉంటుంది. మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా కానీ గోల్డ్ మీద అండ్ మన ఫ్లాట్స్ మీద, రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి స్టాక్ ఎక్స్చేంజ్ కి, గోల్డ్ కి, ఈ యొక్క ఫ్లాట్స్ కి, రియల్ ఎస్టేట్ మూడింటికి రాజకీయ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ రియల్ ఎస్టేట్ మీద ఒక ఎక్స్పర్ట్ గా చెప్పండి, ఖచ్చితంగా రాజకీయ ప్రభావం ఉంటుందా? ఛాన్సే లేదండి, ఉండదు. ఎందుకంటే జనరలీ గవర్నమెంట్ ఏదైనా కానీ రెవెన్యూ జనరేట్ చేసుకోవాలంటే దే డిపెండ్ ఆన్ రియల్ ఎస్టేట్. సో ఎనీ కంట్రీ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ రాజకీయ నాయకుడు కూడా నేను రియల్ ఎస్టేట్ని తగ్గించాలి, మనకు రెవెన్యూ తగ్గించుకోవాలి అనేటట్లుగా ఎప్పుడు ఆలోచన చేయడు. ప్రజలకు మేలు చేయాలంటే వాళ్ళున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డబుల్ చేయాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కొత్తగా ఫ్యూచర్ సిటీ అని స్టార్ట్ చేసింది కదా, వాళ్ళకి చేసే ఉద్దేశం లేకపోతే ఎక్కడి నుంచి అవుతుంది అది? సో ఏ కంపెనీ అంటే నామినల్ చేంజెస్ ఉంటాయి, మైండ్ సెట్ చేంజ్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ మారింది ఏమవుతుందో, ఇంకేదో వచ్చింది ఏమవుతుందో, ఎక్కడో ఏదో ఇబ్బంది అయింది ఏమవుతుందో, అంటే ప్రతిదీ రియల్ ఎస్టేట్ మీద అవుతుందా? అందరికైతే ఇండ్లు రాలే కదా. ఇప్పుడున్న జనరల్ సపోజ్ నాకు ఒక ఇల్లు ఉంది, మా పిల్లలు 2 ఉన్నారు, 10-15 yearsలో ఇంకో 2 ఇండ్లు అయితే కావాలి కదా నాకు ఇంట్లో. రియల్ ఎస్టేట్ పడిపోవడం కానీ, తగ్గడం కానీ, లేదని చెప్పుకోవడం కానీ అవకాశమే లేదు. రాజకీయ ప్రభావం న్యూస్లలో ఎక్కడో కనిపించినంత మాత్రాన ఆ ప్రభావం రియల్ మార్కెట్లో మాత్రం ఎక్కడ కనిపించదు మనకు. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసరికి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా మటుకు కూడా రేట్లు తగ్గిపోయినాయి అనేది ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది. సో ఒక ఎక్స్పర్ట్ గా దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఫ్లాట్స్ మీరు సేల్ చేసి ఉంటారు. ఎగ్జిక్యూటివ్ గా మీరేం చెప్తారు అసలు? సో ఈ క్వశ్చన్ చాలా మంది కస్టమర్స్ మాకు వేశారు ఆల్రెడీ. రియల్ ఎస్టేట్ లేదు కదా, మా ఎగ్జిక్యూటివ్స్ కూడా చాలా మంది సార్ రియల్ ఎస్టేట్ లేదంటుండు సార్ అంటే, సార్ ఒకసారి టైం తీసుకోండి అని చెప్పి ఇంటికి వెళ్ళాం కస్టమర్ ఇంటికి. ఒక 300 square feet బిల్డింగ్ ఉన్నట్టుంది, 3 floors ఉంది బిల్డింగ్. కస్టమర్ ఇంట్లోకి వెళ్ళి ఇట్లా మన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాం సార్ అని చెప్పి మాట్లాడుతూ అరే ఎక్కడ తప్ప రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, రేవంత్ రెడ్డి వచ్చినాక రేట్లు తగ్గినాయి అని చెప్పింది. ఎస్ సార్ ఇదే మాట అంటారు, మీ ఇంట్లో టెనెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ప్లాట్లు అమ్దామని పోయినప్పుడు రియల్ ఎస్టేట్ అనేది పడిపోయిందని చెప్పేసి అన్నారు. అవును సార్ పడిపోయిందని నేను కూడా చెప్పాను,
మరి రెంట్ ఏమైనా తగ్గిస్తారేమో మా ఓనరు, మేమందరం కలిసి వెళ్ళి అడుగుదాం అనుకున్నారు అని చెప్పేసాను. అదేంది బాబు, రెంట్కు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అంటే, రెంట్కు రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉండదు కానీ ల్యాండ్కు రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉంటుందా సార్ అని అడిగాను కస్టమర్ని. అవన్నీ ఏం కాదు, ఎవరికి ఏం చెప్పకు, ఎన్ని గజాలు తీసుకోవాలో చెప్పని ఒక 500 స్క్వేర్ యార్డ్ తీసుకుని కస్టమర్ మా దగ్గర. సో ప్రాక్టికలీ నిజంగా నేను ఈ వేదికను బట్టి చెప్తున్నా ఏంటంటే, నిజంగా రెంట్కు ఉండేవారు రియల్ ఎస్టేట్ తగ్గిందని మీకు అనిపిస్తే మీకేమైనా ఓనర్ రెంట్ తక్కువ చేసిండా, లేదు ఆల్రెడీ బిల్డింగ్ ఓనరు మీరు రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీకు అనిపిస్తే మీరేమన్నా టెనెంట్స్కి రేటు తగ్గించారా, రెంట్ తగ్గించారా? మరి ఈ రెండు జరగనప్పుడు పోనీ మీ ఇల్లు పక్క పొంటే ఏమన్నా 50% రేట్లో మీకు ప్లాట్ దొరుకుతుందా? మరి ఎక్కడ లేనప్పుడు మరి రియల్ ఎస్టేట్ తగ్గింది అని చెప్పుకుంటే తిరుగుడు మనకేం అవసరం? ఎక్కడ తగ్గదు. నిజంగా తగ్గింది అనిపిస్తే వచ్చి ఒక 2000 గజాలు కొనుక్కోండి, మీ భవిష్యత్తు కోసమే కదా. ఎవరు ఎప్పుడు ఎన్ని చెప్పినా దిస్ ఈస్ ద రైట్ టైం టు బై ద రియల్ ఎస్టేట్. సార్ ఇప్పుడు ఒకప్పుడు ఫ్లాట్ కొనాలి అంటే కొంత దగ్గరలో కొనాలి అని చూసారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంది బంజారా హిల్స్, సో నియర్ బై చూసుకుంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో దూరం వెళ్ళాలంటే జనాలు కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తాం. సో అంత దూరంలో కొనొచ్చా? ఎస్, ఆబ్వియస్లీ. అంటే ఒక 10-20 years బ్యాక్ ప్లాట్ కొనాలి అని కొంతమందికి కొన్ని వర్గాలకు మాత్రమే తెలిసి ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ప్లాట్ తప్ప వేరే మార్గమే లేదు, మనకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ తప్ప వేరే మార్గం లేదన్న విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. దూరం అని మీకు అనిపించినప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నా మీకు. సో దేనికి దూరమైంది? మీరు కొనబోయే ప్లాటు దేనికి దూరమైంది? మీ ఇంటి దగ్గర నుంచి దూరమైందా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి దూరమైందా, రీజనల్ రింగ్ రోడ్ నుంచి దూరమైందా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దూరమైందా, ఐటీ హబ్ నుంచి దూరమైందా, ఫ్యూచర్ సిటీ నుంచి దూరమైందా, ఫిలిం సిటీ నుంచి దూరమైందా? దేనికి దూరమైంది? మనం లాస్ట్ మీరు 20 yearsలో కొన్న 10 kilometer 5 kilometer రేడియస్కి జర్నీ చేయాలంటే మినిమం 20 to 30 minutes పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని వెళ్ళిపోయేది మనం. ఈ రోజు 30 minutesలో మనం ఎన్ని కిలోమీటర్ జర్నీ చేస్తున్నాం? డిస్టెన్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్ ది రీచబుల్ టైం, నాట్ విత్ ది కిలోమీటర్స్. సో సిచ్యువేషన్స్ మారినాయి, పరిస్థితులు మారినాయి కనుక ప్రతి అవసరం మన దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది కనుక మీరు దూరమైనా పర్వాలేదు, 100 kilometers పోయినా పర్వాలేదు, మినిమం అప్రోచ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్, మినిమం అప్రూవ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని కొనుక్కుంటే ఖచ్చితంగా మీరు ఇంతకుముందుకు ఏదైతే కొని పెరిగిందని అనుకొని దిష్టి పెడుతున్నారో ఇప్పుడు కోటీశ్వర్లైన వాళ్ళందరికీ అంతకంటే ఎక్కువ లాభం మీకు వచ్చే అవకాశం ఉంది. సో డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ ఫ్రమ్ యువర్ హోమ్. సో సిటీకి దూరం ఉండొచ్చు కానీ లైఫ్ స్టైల్కి దగ్గరగా ఉంటే చాలు, లైఫ్ స్టైల్కి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ప్లీజ్ గో అండ్ విజిట్ ద సైట్స్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ అనాలిసిస్ about the real estate and meet with the expert and invest in real estate. That's it. రైట్. ప్రజెంట్ సిచ్యువేషన్ లో తల్లిదండ్రులకి బిగ్గెస్ట్ ప్రాపర్టీ అంటే వాళ్ళ పిల్లలు. సో ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో దాదాపు more than 1 lakh కూడా ఉన్న ఫీజులు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక ప్లాట్ కొనాలంటే అసలు సాధ్యమవుతుందా? ఎస్, చాలా మంది పేరెంట్స్ కూడా మా పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇస్తూ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. బట్ వాట్ ఈజ్ మై సజెషన్ ఈజ్, మీ పిల్లల ఎడ్యుకేషన్ అప్ టు ది మార్క్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ వరకు కంటిన్యూ కావాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రాపర్టీ కొనాల్సిందే. ఎందుకంటే వాళ్ళ కేజీ నుంచి 10th class లోపే మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే ఎడ్యుకేషన్కి, భవిష్యత్తులో వాళ్ళకి ఐఐటి సీటు, నీట్ సీటు, అబ్రాడ్లో వెళ్ళి అబ్రాడ్లోకి వెళ్ళి చదువుకో, అబ్రాడ్కి వెళ్ళి ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యాంకులో ప్రాపర్టీ మార్టిగే చేయాలి కదా. నిజంగా ఎమర్జెన్సీ అవసరం కోసం కూడా మీకు షూరిటీ కావాలంటే కూడా ప్రాపర్టీ చూపించాలి కదా. దాంతో పాటుగా ఎడ్యుకేషన్ పైన ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తారో చూపియరో నాకు తెలియదు కానీ ఆడపిల్లల మ్యారేజ్ మాత్రం ఘనంగా చేయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. ఆ మ్యారేజ్ టైంలో కూడా ప్రాపర్టీ చూపించాలి కదా. సో ఫర్ దేర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎంతైతే ఇంపార్టెంటో దాంతో పాటు ప్రాపర్టీ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంటే. రేపు పొద్దున బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఎడ్యుకేషన్కి అబ్రాడ్లోకి వెళ్ళి చదువుకోవాలన్నా, మ్యారేజెస్ కోసమైనా ప్రాపర్టీ ఇంపార్టెంట్ కనుక ఆల్టర్నేట్గా ఎడ్యుకేషన్తో పాటు రియల్ ఎస్టేట్లో కూడా మీ పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు భవిష్యత్తులో మీరు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రాపర్టీ అవుతుంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు అసలు మనం బ్యాంక్ లోన్ పెట్టి చాలా మంది కూడా ఓపెన్ ప్లాట్ కొనాలని చూస్తూ ఉంటారు. అంటే ఒక 50 లక్షలు 1 crore మనం దాదాపు పెట్టుకుంటే ఆ బ్యాంక్ లోన్ ఏమైందంటే ఇంక్రీజ్ అవుతా ఉంది. అంటే వాడు 50 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు, లేదా 1 crore ఇస్తే 2 crore వరకు కూడా నియర్ బై వసూలు చేస్తూ ఉంటారు. సో ఇది అసలు సాధ్యమేనా? అసలు అలాగా కొనడం కరెక్టే అంటారు? ఎస్, ఆబ్వియస్లీ. మీ దగ్గర ఐఫోన్ ఉంది కదా, ఈఎంఐ పెట్టే తీసుకురు కదా, లోన్ పెట్టే తీసుకురు కదా, కార్ ఉంది లోన్ పెట్టే తీసుకురుగా, ఇల్లు ఉంది
లోన్ పెట్టే తీసుకురుగా. మరి ఓపెన్ ప్లాట్ లోన్ పెట్టి తీసుకుంటే తప్పేది. ఇవన్నీ కారు, ఇల్లు, ఐఫోన్ మీకు ఇష్టమని లోన్ పెట్టి తీసుకురు. కానీ ఓపెన్ ప్లాట్ మీకు అవసరం, మీ భవిష్యత్తుకు అవసరం. ఎందుకంటే 10-15 ఇయర్స్ ఈఎంఐ అయిపోయేసరికి 15 ఇయర్స్లో మినిమం 4 to 5 టైమ్స్ అప్రిషియేషన్ వస్తుంది మనకు ఓపెన్ ప్లాటింగ్లో. మీరు కడితే మహా అయితే డబల్ కడతారు. సో మీరు దగ్గర లేని రూపాయకు మీరు 2 కోట్లు సంపాదించిన వాళ్ళు అవుతారు కదా. 20 ఇయర్స్ బ్యాక్ నిజంగా కొని ఉంటే ₹1 కోటి బెనిఫిట్లో ఉంది, ఈ పాటికి ఆల్రెడీ లాస్ అయిపోయారు. సో మనం అన్నీ అవసరం వచ్చేటియే లోన్ పెట్టి కొంటాము, ఓపెన్ ప్లాట్ ఒకటి కొనొద్దు అంటే మనం చేసే బ్లెండర్ మిస్టేక్ అది ఒకటే. సో ఓపెన్ ప్లాట్ 100% లోన్ పెట్టి తీసుకోండి. ఎందుకంటే బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. 8.82, 9.5 వరకు ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు ₹1 కంటే కూడా తక్కువ ఉంది. మనకు బయట 2-3 రూపీస్ వర్కౌట్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ది లొకేషన్, డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్స్. జస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే టాప్అప్ లోన్ పెట్టుకోండి. ఉన్న ఇల్లు పైన, ప్రాజెక్ట్ పైన ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంటే ప్రాజెక్ట్ లోన్ తీసుకోండి. మ్యాక్సిమం లోన్ తీసుకొని మీరు ఇంకొకటి, మీరు అపార్ట్మెంట్ కొన్నా, ఇల్లు కొన్నా, మీరు ఏదైతే లోన్ తీసుకుంటారో దాంట్లోంచి అట్లీస్ట్ ఒక 10 lakhs ఆల్టర్నేట్గా ఓపెన్ ప్లాట్ పై ఇన్వెస్ట్ చేయండి. మీ లోన్ ఈఎంఐ అయిపోయేసరికి కన్స్ట్రక్షన్ డిప్రిషియేషన్ అయినా మీరు ఆ 10 lakhs పెట్టిందే ₹1 అయ్యే అవకాశం ఉంటుంది. లోన్ పెట్టి తీసుకోవడం 100% బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఆల్సో. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ప్రజెంట్ అందరూ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేసరికి వికారాబాద్ వరకు కూడా ముందు చూపుతున్న పరిస్థితి కనిపిస్తాం. ఎందుకు వికారాబాద్ అంత క్రేజ్ ఎందుకు వచ్చింది అసలు వికారాబాద్ లో? అంటే వెస్ట్ వైపే వెళ్ళడానికి గల కారణం ఏంటి అసలు? ఎస్, గుడ్ క్వశ్చన్. బేసికల్గా ఈ 100 crores ఎకర్, 177 crores ఎకర్ దగ్గర నుంచి జస్ట్ 40 minutes డిస్టెన్స్లో ఒక 15 lakhsలో కూడా ప్లాట్ దొరకడం అనేది బ్రహ్మాండం. ఎందుకు వికారాబాద్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రగతి రిసార్ట్ మినిమం 4 crores 5 crores ఒక విల్లా, ఎక్స్పీరియన్స్ పార్క్ 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్, క్లోజ్ టు ది 20 minutes టు దట్. ఇంకొకటి వికారాబాద్లో సపరేట్ రింగ్ రోడ్ ఒకటి ఉంది, విఆర్ఆర్ అని, వికారాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అని. అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 2 kilometers దూరంలో ఉంది. ఎట్ ద సేమ్ టైం అమృత్ 2.0 జిఐసి జియోగ్రాఫికల్ సర్వే ఒకటి మనకి ఏం జరుగుతుందంటే ప్రాపర్ టెక్నికల్ లెవెల్లో డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది మనకు వికారాబాద్లో. ఎట్ ద సేమ్ టైం 2-way అప్రోచ్ ఉంది మనకు వికారాబాద్. మీరు చేవెళ్ళ నుంచి వెళ్ళొచ్చు, ఇటు మన చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి వెళ్ళొచ్చు. సో ఒక డిస్టిక్కి 2 connectivities. వెన్ ఫెసిలిటీస్ కనెక్టివిటీస్ క్రియేట్ కమ్యూనిటీస్. రైల్వే కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, జినోమ్ వ్యాలీ కానీ, కలెక్టరేట్ కానీ క్లోజ్ టు ది వికారాబాద్ ఉన్నాయి కనుక ఆ సరౌండింగ్లో తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ వచ్చే అవకాశం ఉంది కనుక వెస్ట్ హైదరాబాద్కి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది వికారాబాదే. సో వికారాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో వెస్ట్ హైదరాబాద్లో లైఫ్ స్టైల్ ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో అంతకంటే బెటర్మెంట్గా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఊటీ అని అందరికీ తెలుసు కదా. సో ఆబ్వియస్లీ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్ ఆల్సో. సో హెల్త్ అండ్ వెల్త్ మనకు ఒకటే కావాలంటే, హెల్త్ అండ్ వెల్త్ రెండు మనకు కావాలంటే వికారాబాద్ ఈజ్ ద యువర్ డెస్టినేషన్. ఓన్లీ హాలిడేకి పోయి వచ్చుడు కాకుండా పర్మనెంట్ హాలిడేకి ప్యాక్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కనుక అందరూ వికారాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో మనకి ఫ్యూచర్ అంటే భారత్ ఫ్యూచర్ సిటీ మీదే మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎస్, విజన్ 2020 అని చంద్రబాబు గారు చెప్తున్నప్పుడు ఎవరికి అర్థం కాలే. ఏదో రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు లబ్ధి చేకూర్చడం కోసం విజన్ గురించి మాట్లాడుతుండ్రు. ఆయన పెద్ద దొంగ, విజన్ లేదు ఏం లేదని చెప్పేసి అన్నారు. బట్ వీ కుడ్ సీ, కానీ మనం ఏం కొనలేకపోయినాం. మనం చూడగలుగుతున్నాం కానీ కొనాలంటే కొనే పరిస్థితి లేదు మనకు అక్కడ. బట్ విజన్ 2047 నెక్స్ట్ ఎందుకు మనం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాం అంటే అక్కడ సిటీ మొత్తం రెడీ అయినాక పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది, గ్రీన్ ఏరియా కాబోతుంది. ప్లస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ది ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్. అంటే టెక్ సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు. సో అట్లాంటి ఇంటర్నేషనల్ డెస్టినేషన్కి వితిన్ 30-40 minutes డిస్టెన్స్, 30-40 minutesలో రీచ్ అయ్యే ప్లేస్ హైదరాబాద్లో ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఫ్యూచర్ సిటీ. సో అందుకు ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తులో మనకు బంగారమయం కాబోతుంది కనుక, సో మీరు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ తీసుకోండి. మీ జీవితం కూడా బంగారమయం అయ్యే అవకాశం కూడా ఉంది. హైటెక్ సిటీ కంటే కూడా హై రేట్లు మనకు పెరిగే అవకాశం ఉంది కనుక డూ ఇన్వెస్ట్ ఇన్ భారత్ ఫ్యూచర్ సిటీ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. శ్రీగంధం చెట్లు అని దాదాపు ఒక 200-300 కిలోమీటర్లు దాటి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటూ కూడా దాని అంతా కూడా ఉదంతాన్ని చూస్తా ఉన్నాం ప్రజెంట్. సో దాంట్లో అసలు నిజముందా సార్? అసలు ఒక చిన్న క్వశ్చన్,
శ్రీగంధం చెట్లు అమ్ముకొని ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు ఎవరన్నా మీరు చూసారా? మీరు మీడియానే కదా. పోనీ పుష్ప మూవీ చూసినాం, అల్లు అర్జున్ జుకేగా నై. పుష్ప 1 1000 కోట్ల కలెక్షన్ వచ్చింది శ్రీగంధం చెట్లు దొంగతనం చేసి. మరి పుష్ప 2లో కనీసం సాగు చేసి అమ్ముకోవచ్చుగా. మళ్ళీ పుష్ప 2లో కూడా దొంగతనమే చేసిండుగా. అక్కడ అవకాశమే లేదు. ఏంటంటే ఏదో మనకు ప్లాట్తో పాటు చెట్లు పెరుగుతున్నాయని చెప్పి చెవుల పూలు పెట్టి పంపించేదే తప్ప అక్కడ పెరిగే అవకాశమే లేదు. అది జరిగిన సందర్భం కూడా లేదు. ఓపెన్ ప్లాట్ కొని కోటీశ్వరుడు అయినోడు ప్రతి ఒక్కరు తెలుసు, కానీ గంధం చెట్లు అమ్ముకొని కోటీశ్వరు అయిన వాళ్ళు ఎవరు లేరు. సో అది ఊరికనే నమ్ముకొని తక్కువకు సబ్సే సస్తా అంటే అన్నిటికంటే తక్కువకు వస్తుందని చెప్పి అవసరం వస్తుందని కొని వేస్ట్ చేసుకోవడం డబ్బులు తప్పితే అవన్నీ జరగలేవు కూడా. ఇప్పటిదాకా జరగలేదు. మేబీ ఏ శ్రీశైలం అడవుల్లో ఎక్కడో దట్టమైన అడవులలో మనకు పెరిగే చెట్టుని మన ఇంటి దగ్గర తీసుకొచ్చి పెంచుతామంటే మరి అందరూ వరి సాగు చేసే బదులు గంధం చెట్లే సాగు చేసుకుంటారుగా. ఒక్కొక్కరికి 10-20 ఎకరాలు ఉంది. హైలీ ఇంపాసిబుల్. అదంతా బోగస్, నమ్మడానికి అవకాశం లేదు. ఎక్కడైతే పర్మిషన్ రాదో, ఎక్కడైతే అప్రూవల్స్ రావో, ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్లో ఉండదో వాటిని ఫామ్ ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేసి చెట్లు పెట్టిస్తాం, గంధం చెక్కలు ఇస్తాం, పూలు పెడతాం, పండ్లు ఇస్తాం అని చెప్తారు తప్పితే అప్రూవల్స్కి ఎలిజిబిలిటీ ఉన్న ఏరియాని ఎవ్వరు శ్రీగంధం చెట్లు పెట్టిస్తామని చెప్పి చెప్పరు. సో కావాలంటే 24 క్యారెట్స్ గోల్డే కొనండి. బంగారు పూత ఉన్నది, బంగారం ఎప్పుడు కాదు. శ్రీగంధం చెట్లు ప్లాట్లు బంగారు పూత. HMDA DTCP YTD అప్రూవల్ ఉండి రేరా సర్టిఫై ఉన్నది. 24 క్యారెట్స్ గోల్డ్. మీరైనా మేమైనా బంగారమే కావాలనుకుంటాం, బంగారు పూత మాకు వద్దనుకుంటాం కదా. సో గో ఫర్ అప్రూవల్ ప్లాట్స్, గో ఫర్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హై ప్రైస్. ఒక ప్రాపర్టీ కొనాలన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా పుట్టగొడుకులాగా రియల్ ఎస్టేట్ సంస్థలు అనేవి వచ్చేస్తుంది. సో అంటే ఒక ప్రాపర్టీని మనం నమ్మి తీసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి తెలుసుకుని మనం చూస్ చేసుకొని తీసుకుంటే మంచిది? సో మీరు లోకల్లో ప్రాపర్టీ తీసుకుంటే మీట్ ద ఓనర్ డైరెక్ట్లీ. ఈవెన్ మీడియేటర్ మీకు వచ్చి చెప్పినా ఓనర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి డబ్బులు కట్టడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో కూడా ఒక ఈసీ చెక్ చేసుకోండి, ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్ ఉందా చెక్ చేసుకోండి, ఆ ఉన్న జోన్ ఏరియాలో ఉందో చెక్ చేసుకోండి. కొన్ని ఆల్రెడీ హౌసెస్ ఉండి రెసిడెన్షియల్గా అయినా వర్క్ బోర్డులో ఉన్నాయి, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో ఉండి రిజిస్ట్రేషన్ ఇబ్బందులు అవుతున్నాయి. సో అవన్నీ ఒకసారి ఒక ₹1,00,00,000 పెట్టి ప్రాపర్టీ ఉంటున్నప్పుడు ఒక 10,000 అడ్వకేట్కి ఇచ్చి చెక్ చేసుకోవడంలో తప్పులేదు. సో ఆ ఎక్స్పర్ట్ని కలిసి ఆ లీగల్ అడ్వైస్ తీసుకొని మీరు ప్రాపర్టీకి ఉంటే బాగుంటుంది. సో కంపెనీకి వెళ్ళినప్పుడు కంపెనీలో HMDA DTCP YTDA అంటే HMDA DTCP గవర్నమెంట్ అప్రూవల్స్ అన్నీ ఉండి రేరా సర్టిఫికేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో ప్రజెంట్ ప్రాజెక్ట్ కాకుండా ప్రీవియస్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేసిరో అక్కడికి వెళ్ళి మెయింటైన్ చేస్తున్నారా, డెవలప్మెంట్స్ బాగున్నాయా, అవన్నీ చెక్ చేసుకొని కొంటే మీకు బెనిఫిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అన్ని చెక్ చేసినా నాకు ఇబ్బంది అయిందంటే మీకు తక్కువకు వస్తుందని పోయిరు కనుక ఇబ్బంది అవుతుంది. ఎవ్వరు ఏది మనకి ఫ్రీగా ఇయ్యరు ఈ ప్రపంచంలో. ఈవెన్ గాలి కూడా మనం పీడ్చుకుంటూనే వస్తుంది, ఫ్రీగా మనకు రాదు. సో అలాంటప్పుడు మీకు ప్లాట్ ఫ్రీగా ఇస్తారు అని చెప్తే ఎట్లేకబడి ఉంటాం మనం? ఎవరు ఫ్రీగా ఇయ్యరు కనుక గో ఫర్ లీగల్ చెక్ పాయింట్. అడ్వాన్స్ పే చేసినాక 25% అగ్రిమెంట్ తీసుకున్నాక చెక్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్ అండ్ రీఫండ్ చేయమని చెప్పి అడగండి, క్యాన్సిల్ చేసుకోండి, వేరే కంపెనీకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు చెప్పిన దానికి ప్రొలాంగ్ చేసిన ఏంటంటే లొకేషన్ కూడా మనకి బెస్ట్ చూస్ చేసుకోవాలి. లొకేషన్ కూడా దీని మీద డిపెండ్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు మా పెద్దమ్మ గారికి బేగంపేటలో అప్పుడు ఒక 20 years బ్యాక్ ఫ్లాట్ కొనాలని చూసింది, అంటే ఒక డబుల్ బెడ్రూమ్. సో ఇప్పుడు వచ్చేసరికి అదేంటంటే మిడిల్ ఈస్ట్ ఉంది. అప్పుడే మా పెదనాన్న వాళ్ళందరూ కూడా వద్దు, ఎందుకు చెట్లు గుబురు ఉంది అన్నారు. సో అంటే ఇప్పుడు అది మిడిల్ ఈస్ట్ అయిపోయింది. సో దాదాపు చాలా ఎక్కువ కోట్లు కూడా అవుతుంది. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వద్దు నాకు అని చెప్పేసి కొంత ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కీసరగుట్ట కుందరపల్లిలో అప్పుడు ఉంటున్నారు. అక్కడికి ఇప్పుడు మేము చూసాము, కొన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు కూడా చాలా ఎందుకు ఇంత దూరం రావాలి, లోపలికి రావాలి, ఇదంతా కూడా ఎందుకు అంటే పెద్ద ప్లాట్ తీసుకున్నారు కానీ ఎక్కువైపోయింది. సో ఇంత కష్టం రావాలి ఎందుకు అని తర్వాత ఒక 1 year తర్వాత వెళ్ళి చూస్తే చుట్టూ కూడా మళ్ళీ అన్ని వెంచర్స్ పడిపోయినాయి, రెసిడెన్షియల్ వచ్చేసి మొత్తం పక్కన ఓరారు కూడా దగ్గరికి. సో అంటే 1 year లోనే ఎంత డెవలప్ అయిందంటే లొకేషన్ అనేది మనం ఎలా చూస్ చేసుకోవాలనేది ఇక్కడ. సార్ దీంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే వరుణ్ గారు, అంటే కస్టమరు నాకు 10,000 గజం కావాలి, నాకు మీరన్న కీసరగుట్ట దగ్గరే దొరకాలంటే దొరకదు. సో లొకేషన్ మీరు చెప్తే రేటు మార్కెట్ చెప్తుంది, ప్రైస్ మీరు చెప్తే ప్లేస్ మార్కెట్ చెప్తుంది. సో మీరు 360 degrees ఆఫ్ హైదరాబాద్లో
ఎక్కడ తీసుకున్నా అద్భుతమే. మీకున్న బడ్జెట్ని బట్టి ఈవెన్ ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళైనా మీరు వెళ్ళే అప్రోచ్ బాగుందా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ బాగున్నాయా, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఏమున్నాయి, ఎగ్జిస్టింగ్ ఏమైనా ఇండస్ట్రియల్ ఏరియా ఉందా, వెన్ దెర్ ఈజ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆబ్వియస్లీ రెసిడెన్షియల్గా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. మీరు ఎక్కడ లొకేషన్ చూసుకున్నా ఆ లొకేషన్ నియరర్గా ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉందా. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ ఎంప్లాయ్మెంట్ చాలామంది వెళ్తారు, లేకపోతే జీడిమెట్ల చాలామంది వెళ్తారు, మెదక్ సైడ్, గజ్వేల్ సైడ్, అంటే షాద్ నగర్ చాలామంది వెళ్తారు. సో మనకు అక్కడ ఫార్మాసిటికల్ కంపెనీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, క్లోజ్ టు ది లైక్ రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, అట్లా రిలేటెడ్గా మనకు ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉందా. సో ఆ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ప్రోస్ అండ్ కాన్స్ చెక్ చేసుకొని మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రిఫర్ ఫర్ నేషనల్ హైవేస్, దెన్ గో ఫర్ స్టేట్ హైవేస్. నౌ ఎమర్జింగ్ మార్కెట్ ఈస్ ఫ్యూచర్ సిటీ, గో ఫర్ దట్ ఆల్సో. సో మీరు లాంగ్ వెళ్ళినా పెట్టుబడి పెడితే డెఫినెట్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వన్ థింగ్, ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా 0 to 20% పర్ యానం అప్రిషియేషన్ ఉంటుంది. బట్ లొకేషన్ క్యాలిక్యులేషన్ ప్రోస్ అండ్ కాన్స్ చెక్ చేసుకొని బెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుంటే బేసిక్ 20% పర్ యానం నుంచి 40% పర్ యానం అప్రిషియేషన్ దొరికే అవకాశం ఉంటుంది. సో బిఫోర్ బయింగ్ ఏ ప్లాట్ ఆల్రెడీ ఇంతకుముందు కొని బాగుపడ్డ వాళ్ళ సలహాన్న తీసుకోండి, లేదు మార్కెట్లో ఉండి కనీసం ఒక 100 నుంచి 200 ప్లాట్లు అమ్మిన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్నైనా కలవండి. కొత్తగా వచ్చి మార్కెటింగ్ పర్సన్ మీకు ఏదైనా చెప్పినా వాళ్ళ సీనియర్ దగ్గర తీసుకెళ్ళామని చెప్పండి. మీకున్న ఆలోచనలు, మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడో కొంటే అంటే సొంత ఆలోచనతోటి, సొంత నిర్ణయంతో నాకే అన్ని తెలుసు అని పోయి కొని నాకు పెరగలేదని చెప్తే, పెరిగితేనేమో నేను నా తెలివితోటి పెరిగింది, పెరగకపోతేనేమో వాడు మోసం చేసిండు, వీడు మోసం చేసిండు అనేది కరెక్ట్ కాదు. సో మీకు ఎన్ని తెలిసినా ఎక్కడ చేసేవాళ్ళు వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్ ఉంటారు కనుక ప్లీజ్ డూ మీట్ విత్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, దెన్ డూ ఇన్వెస్ట్. అప్పుడు ఖచ్చితంగా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట హైదరాబాద్ లో ఇద్దరు చెరువు సెక్టర్ లో జాబ్ చేస్తూ కొంత వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఏది కొంటే బెస్ట్ అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఓపెన్ ఫ్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, విల్లా కొనాలా, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కొనాలా, ఏది కొనాలా వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరేమి బెస్ట్ సలహా ఇస్తారు? సో గ్రేట్ క్వశ్చన్ వరుణ్ గారు. సో చాలా మంది న్యూ కపుల్స్ ఈ చిన్న మిస్టేక్స్నే, అంటే ఈ చిన్న తప్పటడుగుతోటే లైఫ్ అంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏ జంటకైనా, ఏ ఫ్యామిలీకైనా అల్లు అర్జున్ కంటే పెద్ద ఇల్లు కొంటేనే బాగుండు అనిపిస్తుంది, కానీ కొనే స్తోమత నాకు ఉండాలిగా. ఎట్ ద సేమ్ టైం బెంజ్ కారే అందరికీ బాగుంది అనిపిస్తుంది, బట్ బ్రెజానో బలేనో కొనాల్సి వస్తుంది. సో నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే, కొత్తగా పెళ్ళైంది, 2 చేతుల సంపాదన ఉంది, డోంట్ గో విత్ ద ఎమోషన్స్. సొసైటీ కోసమో ఎమోషన్గా ఫీల్ అయ్యి చూపించుకోవడానికి మీరు ఇల్లు కొంటా, ఫ్లాట్ కొంటా, విల్లా కొంటా అంటే మీరు అక్కడే స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంది. సో వాట్ ఈజ్ మై సజెషన్ ఈజ్, ఫస్ట్ డూ ఇన్వెస్ట్ ఇన్ ఓపెన్ ప్లాట్స్. అట్లీస్ట్ 5-6 ప్లాట్స్ కొనండి. మీకు ఒక 2 కిడ్స్ వచ్చిన తర్వాత, సెకండ్ కిడ్ ఫస్ట్ క్లాస్ వచ్చినాక వాళ్ళ స్కూల్కి పోయే టైంకి వాళ్ళ స్కూల్ ఎక్కడ, మీ అమ్మగారు ఎక్కడ, మీ అత్తగారు ఎక్కడ, మీ ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఫస్ట్ కొన్న ప్లాట్ ఒకటి అమ్మి డౌన్ పేమెంట్ చేసుకొని మిగతా లైఫ్ అంతా మీరు ఈఎంఐకి, ఎడ్యుకేషన్కి, పిల్లలకు పెంచడానికి సరిపోయినా ఆల్రెడీ కొన్న ప్లాట్ 4-5 ఉన్నాయి కదా, మీ భవిష్యత్తును బాగు చేసే అవకాశం ఉంది, వృద్ధాప్యంలో అక్కరొచ్చే అవకాశం ఉంది, పిల్లల ఎడ్యుకేషన్కి అక్కరొచ్చే అవకాశం ఉంది, పిల్లల మ్యారేజ్కి అక్కరొచ్చే అవకాశం ఉంది, పిల్లల బిజినెస్కి అక్కరొచ్చే అవకాశం ఉంది. చాలామంది రిటైర్ అయిన కస్టమర్స్ మా దగ్గరకు వచ్చి, నా లైఫ్లో నేనేం కొనలేకపోయినా, తిరిగి చూస్తే 4 గోడలు ఇల్లు తప్పితే ఏం లేదు అన్న ఆలోచన, రీగ్రెట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎమోషన్స్ తోటి కాకుండా లాజికల్గా, క్యాలిక్యులేటివ్గా ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇబ్బంది అనిపిస్తే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎక్స్పర్ట్ని కలవండి. బట్ మై హంబుల్ సజెషన్, డోంట్ గో ఫర్ హౌస్. మీరు ఇల్లు కోసం ఇమ్మీడియట్గా చూడకండి. కనీసం 4 ప్లాట్లు 5 ప్లాట్లు కొన్నాకనే ఇల్లు గురించి ఆలోచన చేయండి. ఎవరిని పట్టించుకోకండి, అత్తమామని పట్టించుకోకండి, అమ్మ నాన్నని పట్టించుకోకండి, ఫ్రెండ్స్ని పట్టించుకోకండి, సొసైటీని పట్టించుకోకండి. మీ లైఫ్ మీది. మాట చెప్తారు తప్పితే మూట తీసుకొచ్చి ఇయ్యరు కదా. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేయండి, ఆ తర్వాత ఇల్లు గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా లైఫ్లో హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. సో ఫైనలీ ఈ యొక్క ఫీల్డ్ లోకి రావాలి అనుకుని కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఎలాంటి సలహా ఇస్తారు? రియల్ ఎస్టేట్ అని చెప్పగానే ఫ్యామిలీ వాళ్ళే బాగుపడడం పక్కన పెట్టరా, బదనాం వస్తుందేమని చెప్పి వద్దని రిజెక్ట్ చేస్తారు. సో జాబ్ ఉందంటే క్రేజీ, మార్కెటింగ్ అంటే కామన్ మెన్గా అంటే విలువ లేకుండా చూసే పరిస్థితి వచ్చింది మార్కెట్లో. సో మీరు నిజంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి రావాలంటే ఫస్ట్ సంపాదించాలి
అనే విషయం పక్కన పెట్టి నేను రియల్ ఎస్టేట్లో నేర్చుకోవాలనే ఆలోచనతో అడిగేస్తే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి చాలా మార్కెటింగ్ సిబ్బంది రెడీగా ఉన్నారు. చాలామంది మార్కెట్లో లీడర్స్ రెడీగా ఉన్నారు. సో మీరు నేర్చుకొని దాంట్లో మీరు ఎక్స్పర్ట్గా అయ్యి 10 మందికి మీరు సహాయం చేయగలిగితే, అంటే రియల్ ఎస్టేట్లో సంపాదించుకోవడం అంటే ఏదో ఒక ప్లాట్ మీ కోటీశ్వరుడు అయితే 2 ప్లాట్లు అయితే అట్లా కాకుండా ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్లో మీ స్వహస్తాలతోటి ఒక 100 కుటుంబాలను బాగుపెడితే భగవంతుడు మిమ్మల్ని బాగుపెట్టే అవకాశం ఉంది కనుక ప్లీజ్ డూ వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతము. సో అది లేకుండా లైఫ్ కూడా లేదు. ఎవరేం చేసినా ఎటు పోయినా మనం మళ్ళీ ఇంటికే వెళ్ళాలి. ఏ డాక్టర్ అయినా యాక్టర్ అయినా మళ్ళీ అదే భూమి కొనాలి. ఈవెన్ ఎంఎస్ఎన్ ఫార్మాసిటికల్ కంపెనీ కూడా మన హైదరాబాద్లో 1500 కోట్లు పెట్టి మళ్ళీ రియల్ ఎస్టేటే కొన్నది. అయితే కొనాలి, లేకపోతే అమ్మాలి. మనం అవసరానికి అప్పులు కట్టడానికి ఇబ్బందులు వచ్చినప్పుడు తీర్చుకోవడానికి అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులు అమ్ముకోవడం అనేది అంటే చాలా ఈజీ అయిపోయింది. అది మార్కెట్లో అమ్మా నాన్న ఆస్తి ఎందుకు అమ్మేది? మార్కెట్లో బోలెడు ప్లాట్లు ఉన్నాయి అమ్మడానికి, బోలెడు ఆస్తులు ఉన్నాయి అమ్మడానికి. మీ మాట బాగుంటే మీరు మూట చేర్చుకునే అవకాశం ఉంటుంది కనుక ప్లీజ్ డూ వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ సురేంద్ర గారు, ఇంత వివరంగా మాకు చెప్పినందుకు. అయితే చూసారు కదా, రియల్ ఎస్టేట్ రంగం మీద రాజకీయ ప్రభావం ఖచ్చితంగా ఉండదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చేరడానికి సురేంద్ర గారు మంచి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంటర్వ్యూ. మరొక రియల్ ఎస్టేట్ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్.